వైజాగ్ ఇది ఒక ఎమోషన్. మరీ ఎక్కువగా విశాఖ వాసులకి, అందులోని విశాఖ యువతకి విశాఖపట్నం అనగానే తెలియని అనురాగం, ఆత్మీయత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నానికి ముఖ్య ప్రదేశాలైన విశాఖ బీచ్. విశాఖ బీచ్‌ల్లో ఒకటైన తెనేటి పార్క్‌కి సమీపంలో ఉన్న ఒక వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్‌కి లవ్ వైజాగ్ అన్న ఒక సింబల్ అయితే ఉండేది. ఇది ఒక అట్రాక్షన్ స్పాట్. అదే విధంగా సెల్ఫీ స్పాట్. అలాంటి స్పాట్ కొద్ది రోజుల నుంచి కనబడట్లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ సెల్ఫీ స్పాట్ అన్నది మిస్ అయింది? లవ్ వైజాగ్ సింబల్ ఎక్కడికెళ్ళిపోయింది? సాగర నగరం విశాఖలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. పర్యాటకుల స్వర్గధామం లాంటి తెన్నేటి పార్క్ వ్యూ పాయింట్ వద్ద కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తించారు. విశాఖకే తలమానికంగా నిలిచిన ఐకానిక్ ఐ లవ్ వైజాగ్ సెల్ఫీ బోర్డును ధ్వంసం చేశారు. సెల్ఫీల మోజులో వీరు చేసిన వెర్రి చేష్టలపై నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని తెన్నేటి పార్క్ నిత్యం వందలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే కలాం వ్యూ పాయింట్. ఇక్కడ సముద్రపు అందాలను ఆస్వాదించేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే ఈ ఐ లవ్ వైజాగ్ సైన్ బోర్డ్. కానీ కొందరు ఆకతాయిల నిర్వాకం వల్ల ఆ అందమైన నిర్మాణం ఇప్పుడు రూపుకోల్పోయింది. నిబంధనలు తొంగలో తొక్కి ఇష్టానురాజ్యంగా ప్రవర్తించడంతో ఆ ఆకర్షణీయమైన బోర్డు పూర్తిగా దెబ్బతింది. సిటీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తుంది. విషయం తెలుసుకున్న మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం, ప్రమాదం కలగకుండా దెబ్బతిన్న పాత బోర్డును ఆ ప్రాంతం నుంచి పూర్తిగా క్లియర్ చేశారు. డ్యామేజ్ కంట్రోల్లో వేగం చూపించిన జీవీఎంసీ అదే స్థానంలో అంతకంటే ఆకర్షణీయమైన డిజైన్ తో కొత్త బోర్డును నిర్మించేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇక పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జీవీఎంసీ స్పష్టం చేస్తోంది. విశాఖ పర్యాటక ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే కటకటాల వెనక్కి వెళ్లక తప్పదు. ఇకపై తెన్నేటి పార్క్ తో పాటు కీలక పర్యాటక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, సీసీ కెమెరాలను అప్గ్రేడ్ చేయాలని జీవీఎంసీ పోలీస్ శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. త్వరలోని పాత స్థానంలో కొత్త ఐ లవ్ వైజాగ్ బోర్డు కొలువు తీరనుంది. అయితే నగర అందాలను ఆస్వాదించడమే కాదు, నగర ఆస్తులను కాపాడుకోవడం కూడా పౌరులుగా మన కనీస బాధ్యత. ఈ వ్యూ పాయింట్ వద్ద ఉన్న లవ్ వైజాగ్ సింబల్ ఏదైతే ఉందో, ఈ లవ్ వైజాగ్ సింబల్ని కొంతమంది పర్యాటకులు వచ్చి సెల్ఫీస్ తీసుకోకుండా దీని మీద దాడులు చేయడం వల్ల ఇది పగిలిపోవడం జరిగింది. అయితే ఈ ధ్వంసం జరగడం వల్ల వెంటనే జీవీఎంసీ అధికారులు స్పందించి దీన్ని తొలగించడం జరిగింది. కొద్ది రోజుల్లో మరింత అందమైన లవ్ వైజాగ్ సింబల్ని పెడతామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.